వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెగా జాబ్ కనెక్ట్ క్యాంపును నిర్వహించిన నార్త్ జోన్ పోలీసులు. ఉద్యోగ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్న పోలీసు అధికారులు. ఘనంగా గంగపుత్రుల తెప్పోత్సవం. హాజరైన రాజకీయ ప్రముఖులు. ప్రభుత్వ ఔషధాలతో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రం జాతీయ రహదారి. మందులు లేవంటూ ప్రైవేట్ మెడికల్లో తీసుకోమని చిట్టీల మీద రాసిస్తున్న వైనం. పరుగులు పెట్టించిన ఓ చిన్నారి ఘనకార్యం. అగ్నిమాపక సిబ్బంది రావడంతో తెరపడిన ఉత్కంఠం. ఇక డీటెయిల్స్ చూస్తే పోలీస్ విభాగం తీసుకుంటున్న చర్యల్లో జాబ్ కనెక్ట్ ఒకటి. ప్రైవేట్ రంగంలోని వివిధ కంపెనీల్లో యువతకు ఉపాధి కల్పించేందుకు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నార్త్ జోన్ పోలీసులు మెగా జాబ్ కనెక్ట్ క్యాంపును నిర్వహించనున్నారు. ప్యాట్నీ సెంటర్లోని స్వామి వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని కార్ఖానా ఇన్స్పెక్టర్ జాబ్ మేళా ఇన్ఛార్జ్ వరవస్సు మధుకర్ స్వామి తెలిపారు. నిరుద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలీస్ నార్త్ జోన్ డీసీపీ గారు నేతృత్వంలో ఒక జాబ్ కనెక్ట్ మేళా ఈ ఆర్గనైజేషన్ జరిగింది. మీ అందరికీ తెలుసు, జాబ్ కనెక్ట్ ఒక పబ్లిక్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ మన సిటీ పోలీస్ తరఫు నుంచి లాస్ట్ 4 years నుంచి జరుగుతుంది. ఈరోజు ఇప్పటివరకు అబౌట్ 1800 స్టూడెంట్స్కి రిజిస్ట్రేషన్ జరిగింది. లాస్ట్ 1 month నుంచి ఈ ఎక్సర్సైజ్ నార్త్ జోన్కి ప్రతి పోలీస్ స్టేషన్లో జరుగుతుంది. అండ్ మోర్ దాన్ 4000+ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ అసోసియేటెడ్. ఈ సందర్భంలో మన డీసీపీ గారు కల్మేశ్వర్ గారు, తర్వాత అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ గారు, ఏసీపీ గారు, ఎస్హెచ్ఓ మధుకర్ స్వామి గారు అండ్ ఈ ఎంటైర్ ప్రోగ్రామ్కి సూత్రధార్ భాగ్య కిరణ్ గారు, దే ఆల్ కలెక్టివ్లీ ఎంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. నేను సిటీ పోలీస్ తరఫు నుంచి, ఎంటైర్ సిటీ తరఫు నుంచి ఈ ఆల్ 70 కంపెనీస్ హూ హ్యావ్ సెండ్ దేర్ టీమ్స్, హెచ్ఆర్ మేనేజర్స్, రిక్రూటర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఈ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఒకటే హైదరాబాద్ నుంచి కాదు, తెలంగాణకి వేరే అన్ని జిల్లా నుంచి వచ్చారు ఇక్కడికి. ఇప్పుడే నేను కొంతమంది బాయ్స్ గర్ల్స్ తోటి ఇంటరాక్ట్ చేశాము. మహబూబ్ నగర్, కొల్హాపూర్, నాల్గొండ, ఆదిలాబాద్, మెదక్ అన్ని జిల్లా నుంచి ఇక్కడికి వచ్చారు. ఎంత మంచి ప్లాట్ఫామ్ ఈరోజు అందరికీ చేతిలో ఉంది. వీఆర్ వెరీ లక్కీ. ప్రస్తుతం ఇండియాలో హైదరాబాద్ ఈజ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ. అన్ని మల్టీనేషనల్ కంపెనీస్, ఇంటర్నేషనల్ కంపెనీస్కి బిజినెస్ డెస్టినేషన్ అంటే హైదరాబాద్ ఉంది. మొన్న మీ అందరూ టీవీలో చూశారు, వరల్డ్కి బిగ్గెస్ట్ కంపెనీ అమెజాన్కి కూడా బిగ్గెస్ట్ అవుట్లెట్ హైదరాబాద్లో ఇనాగ్రేషన్ జరిగింది. ఆల్ దిస్ షోస్ దాట్ అన్ని కంపెనీస్కి హైదరాబాద్ పైన నమ్మకం ఉంది. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీలో హైదరాబాద్ ఈజ్ నంబర్ 1 ఇన్ ఇండియా. ఈ ఒకేజన్లో యంగ్ జనరేషన్స్, బాయ్స్ అండ్ గర్ల్స్కి నేను అపీల్ చేస్తున్నాము, దిస్ ఈజ్ ఓన్లీ ఎ ఫస్ట్ స్టెప్. తర్వాత మళ్ళీ ఇంకా బెటర్ ఉద్యోగం మీకు వస్తుంది. మీ హార్డ్ వర్క్, మీ సిన్సియారిటీ, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఒక సెన్స్ ఆఫ్ కంపాషన్, పువర్ పీపుల్కి, నీడీస్కి హెల్ప్ కూడా చేయాలి. ఆల్ దీస్ థింగ్స్ వన్ షుడ్ కీప్ ఇన్ మైండ్. సో నా తరఫు నుంచి అందరు ఆర్గనైజర్స్కి నేను హార్టీ థ్యాంక్స్ చెప్తున్నాము ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా, particularly North Zone, all the officers ki hearty congratulations చెప్తాం. గంగపుత్రుల గంగ తెప్పోత్సవం ఏడుగుళ్ల ఆలయం నుండి ట్యాంక్ బండ్ గంగామాత ఆలయం వరకు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, రాష్ట్ర వ్యాప్తంగా గంగపుత్రులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
చందు మళ్ళీ వీళ్ళ స్టేట్ నాయకులు ఎవరున్నారు ఇప్పటి రాజు వీళ్ళంతా కలిసి ఏలుమల్లయ్య అని రాష్ట్ర అధ్యక్షుడు వీళ్ళంతా కలిసి కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఎంతో శ్రమ ఉన్నా ఆయనకు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కానీ మా సోదరుడు మోపినేని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటా అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. ఈ కార్యక్రమం కానీ మళ్ళీ ఆయన అక్కడ వెళ్ళేది ఉందంటే ఇప్పుడే అడుగుతా ఉన్నాను. నేను ఉంటున్నా మళ్ళీ బయలుదేరుతా అంటే ఈ ప్రోగ్రామ్ అటెండ్ చేసి వెళ్తాను అని చెప్తా ఉన్నాడు. ప్లీజ్ దయచేసి వారితో కూడా బయట తీసుకోండి. సాంప్రదాయ జాతరలకు కులాలకు అనుసంధానంగా ఉండేటువంటి ఉత్సవాలకు పుట్టినిల్లు తెలంగాణ గడ్డ. అలాంటి గడ్డలో మరి సహజంగా నీటి పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి మత్స్య సంపద మీదే ఆధారపడి జీవించేటటువంటి ఈ గంగాపుత్ర కానివ్వండి, అగ్నికుల క్షత్రియ కానివ్వండి, ఈ సోదర భావంతో మెలగటమే కాకుండా ఆ గంగమ్మ తల్లి ఎల్లవేళలా ఈ సామాజిక వర్గాన్ని చల్లగా చూడాలి. ఆ గంగమ్మ తల్లినే నమ్ముకుంటూ కులవృత్తుల మీద ఆధారపడి జీవించేటటువంటి మత్స్య సంపద మీదే ఆధారపడి జీవించేటటువంటి ఈ సామాజిక వర్గం ఎల్లవేళలా సుఖ సంతోషాలుగా ఉండాలంటే ఆ గంగమ్మ తల్లి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లవేళలా కావాలనేటువంటి ఆలోచనతోటి అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయానికి అనుగుణంగా ఈరోజు మరి హుస్సేన్ సాగర్లో ఈ ఖైరతాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో జీవిస్తున్నటువంటి సామాజిక వర్గీయులందరూ కూడాను ఈ తెప్పోత్సవం జరుపుకోవడం అనేది శుభసూచకంగా భావిస్తూ ఈ సందర్భంగా ఆ గంగమ్మ తల్లి యొక్క కరుణా కటాక్షాలతోటి ఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మత్స్య సంపద మీదే ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలన్నీ కూడా అందరూ కూడాను కుటుంబ సభ్యులందరూ కూడా ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఆ గంగమ్మ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ఈరోజు నన్ను భాగస్వాములుగా చేయటమే కాకుండా పెద్దలు పద్మరావు గారితో కలిసి ఇందులో భాగస్వాములు చేసినటువంటి సోదరులు చందు కానివ్వండి, మహేంద్ర కానివ్వండి, తోటి సంఘీయులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై వేల రూపాయల ప్రభుత్వ ఔషధాలు రోడ్డుపై పడి ఉండడం గమనార్హం. ఆదిలాబాద్ జిల్లా ప్రభుత్వ వైద్యశాల ప్రజలందరినీ పరీక్షించి చేరవలసిన మందులు రోడ్డుపై పారవేశారు. వైద్యుల నిర్లక్ష్యం వలన ప్రభుత్వానికి కొన్ని వేల రూపాయల నష్టం వాటిల్లుతోంది. ప్రభుత్వ దవాఖానాల్లో మందులు ఇవ్వవలసి ఉండగా మందులు ఉన్నా లేవు అని చెప్పి ప్రైవేట్ మెడికల్లో తీసుకోమని చెప్పి చిట్టీల మీద రాసి ఇస్తున్న వైద్యులు ఉచితంగా అందవలసిన మందులను ప్రైవేట్ మెడికల్లో తీసుకుంటే ఒక్కో రోగికి వందల రూపాయలు ఖర్చు అవుతోంది. పేద ప్రజలకు గవర్నమెంట్ మందులు అందడం లేదని పై అధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. ఓ చిన్నారి చేసిన ఘనకార్యం అటు అధికారుల్ని ఇటు స్థానికుల్ని పరుగులు పెట్టించింది. తల్లిదండ్రులకి ముచ్చెమటలు పట్టించింది. చివరకు అగ్నిమాపక సిబ్బంది రావడంతో ఉత్కంఠకు తెరపడింది. విశాఖ జిల్లా అనకాపల్లిలో ఓ అపార్ట్మెంట్లో ప్రవీణ్ రాజా, వసుధ అనే ఇద్దరు భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి 14 నెలల మహాదేవ్ అనే కొడుకు ఉన్నాడు. ఆడుకుంటున్న మహాదేవ్ వంటింటి తలుపును వేశాడు. దానికి ఆటోమేటిక్ లాక్ ఉండడంతో వెంటనే లాక్ అయింది. దీంతో గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి తాడు సహాయంతో అతి కష్టం మీద గదిలోకి ప్రవేశించి ఆ బుడతడిని రక్షించి శభాష్ అనిపించుకున్నారు. ఓకే 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 అక్కడ ఏదండి ఏది వేస్తారు? ఇది డోర్ వేస్తా డోర్ హైదరాబాద్ లోని బంజారా హిల్స్ లో తెలంగాణ ఫిలిం కల్చరల్ సెంటర్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షులుగా
ప్రధాని రామకృష్ణ గౌడ్, కార్యదర్శిగా డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా నియమితులయ్యారు. మన యూనియన్స్ రూల్స్ ప్రకారం ఇప్పుడు ఉన్న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ రూల్స్ ప్రకారం ఆ కుర్రవాడిని చేయొద్దు అన్నారు. వెంటనే అతను నా దగ్గరికి వచ్చారు. సార్ ఇదండి నాకు ఛాన్స్ వచ్చింది, అబ్రాడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది, నేను కష్టపడ్డాను, గత 2 సంవత్సరాల నుంచి నేను ఫైట్ చేస్తున్నా, నాకు ఎటువంటి గుర్తింపు కార్డు కాలేదు, ఇప్పుడు నేను నాకు వచ్చిన అవకాశాన్ని ఎలా చేసుకోవాలంటే ఇమీడియట్లీ అమ్మగారికి ఆ రోజే ఫోన్ చేశాను. ఇమీడియట్లీ ఆ బాబుని పిలిచి 24 గంటలు డాన్స్ మాస్టర్ కార్డు ఇచ్చారు, అసిస్టెంట్ కార్డు కాదండి. ఆ కార్డు తీసుకొని 24 గంటల తర్వాత అతను పాస్పోర్ట్ తీసుకొని వీసా తీసుకొని ఇమీడియట్లీ వచ్చారు, అన్నగారి దగ్గరికి వచ్చాను. కానీ ఒక్కటి మనం రెంట్లో ఉన్నాం కదా, అదొక్కటి క్లారిఫికేషన్. అసలు గవర్నమెంట్ రూల్ ఉంది, నేను పోయినా తెలుసుకుని చూసిన, రెంట్ లేకపోతే మనకి క్లబ్ పర్మిషన్ రాదు, అంటే ల్యాండ్ ఇవ్వడానికి అవకాశం లేదు. అదే మనం ఫిల్మ్ నగర్ క్లబ్ కూడా ఫస్ట్ రెంట్లో ఉంది, రెంట్కుంటేనే గవర్నమెంట్ అలాట్ చేసింది. అదే ఉద్దేశంగా మనం ఇది రెంట్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది రెంట్కుంటేనే మనకు ల్యాండ్ అలాట్ అవుతుంది. అదొకటే చిన్న క్లారిఫికేషన్. ఓకే, మంచి సజెషన్, బాగా చెప్పిన, థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మన ఇంకో సెక్రటరీ గారు నాకు మంచి మిత్రులు, టీఆర్ఎస్లో చాలా చాలా సీనియర్, సేమ్ నేనెట్లో కేసీఆర్కి వారు కూడా అంతా. మీ ఇద్దరం పోతే డెఫినెట్గా కేసీఆర్ వినాల్సిందే, సమస్య లేదు. 3వ వ్యక్తి మా భయ్య కూడా ఉన్నాడు, రంగా రవీంద్ర గుప్తా, ఆయన కూడా టీఆర్ఎస్లో మంచి పలుకుబడిన వ్యక్తి. అలాగే దీనికి తోడు ఇప్పుడు మా గురురాజన్న కలిసిండు, మా రమణారెడ్డి అన్న కలిసిండు. ఇంకా మీరంతా అందరం కలిస్తే కాదనేది జరగపోవడం అనేది ఉండదు. అందరం కలిసిపోవడానికి సీఎం గారికి నేను టైం తీసుకుంటా, మనం అందరం పోతే కలిసిపోతే కానీ పనే ఉండదు, డెఫినెట్గా పనులు జరుగుతాయి, కావాలని కోరుకుందాం, నేను ఆశిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు కాచం సత్యనారాయణ గారు మాట్లాడుతున్న కోరుతున్నాను. అందరికీ తెలంగాణ ఉద్యోగాభివందనాలు. ముఖ్యంగా టీఎఫ్సిసిలో అవకాశం కల్పించినటువంటి పెద్దలు రామకృష్ణ గారికి సదా కృతజ్ఞతలు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మిత్రుడు తెలంగాణ ఉద్యమకారుడు రంగా రవీంద్ర గారు, అలాగే సుఖీభవ మా గురురాజు గారు, రమణారెడ్డి గారు, అలాగే మా నాగరాజు గారు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి డైరెక్టర్లు, ఆర్టిస్టులు అందరికీ పేరు పేరున టీఎఫ్సిసి తరఫున మరియు తెలంగాణ ఉద్యమకారుల తరఫున అందరికీ నమస్కారాలు. తెలంగాణ ఉద్యమం తరచు ముఖ్యంగా సినీ రంగంలో కొంత మాకు తక్కువ పరిజ్ఞానం, కాకపోతే ఎక్కువ మంది ఉన్నటువంటి మిత్ర బృందం ఉన్నది. దాని ద్వారానే తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలోనే నాకు రామకృష్ణ గౌడ్ గారితో మంచి పరిచయం ఉన్నటువంటి సందర్భంలో దీంట్లో మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. అలాగే క్లబ్లో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి, గతంలో నూతనంగా కమిటీ వేసినప్పుడు నుండి కూడా దాదాపుగా ప్రతి సందర్భంలో అటాచ్ ఉన్నటువంటి నేపథ్యం ఉంది. సరే, ఇది టీఎఫ్సిసికి కావాల్సినటువంటి మౌలికమైనటువంటి సదుపాయాలు కానీ, వసతులు కానీ ప్రభుత్వం తరఫున మనం ఎవరో అడగాల్సిన పడలేదు. ఇంతకుముందు రంగారావు చెప్పినట్టు రామకృష్ణ గౌడ్ ఒక్కడ పోతే ఖాళీ జస్ట్ మనం మంగళారతి పట్టినట్టు వెనుకబడి ఉంటే చాలు, తనకు ఉన్నటువంటి సాన్నిధ్యం, కేసీఆర్ గారికి ఉన్నటువంటి సాన్నిధ్యం అట్లాంటిది కాబట్టి తను చేసుకొని వస్తాడని నాకు ఆశాభావం. రెండో విషయం ఏంటంటే, ఎవరో పోటీకి మనం అనుకోకుండా తప్పకుండా మనని తెలంగాణ రాష్ట్రంలో కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో టీఎఫ్సిసికి ఒక మంచి సంస్థగా వేరే ఎవరు కూడా మనకు సాటుగా కాకుండా సాటి లేని విధంగా టీఎఫ్సిసిని తీర్చిదిద్దడంలో మనందరం కూడా కంకరబద్దులై ఉంటామని ఆశిస్తూ, మరి అలాగే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం అంటే ప్రసాద్ లాప్సా లేకపోతే శిల్పారామ అట్లా కాకుండా నా చిన్న సూచన, లలిత కళాతోరణంలో పెద్ద ఎత్తున చేసుకుంటే కూడా విపరీతమైనటువంటి రద్దీ వచ్చి ఏ స్టార్స్కు ఎక్కడో ఉన్నటువంటి స్టార్స్కి వచ్చేటువంటి అభిమానం కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళే పెద్ద స్టార్స్, మనం లేకపోతే ప్రొడ్యూసర్స్ లేకపోతే ఆ స్టార్స్ కూడా ఉండరు. కాబట్టి చిన్న నిర్మాణంతో స్టార్ట్ అయినటువంటి స్టార్స్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి అందరి మంత్రులతో కూడా సత్సంబంధాలు కలుగుని, దాంతోపాటు కూడా ఇంతకుముందు రమణారెడ్డి గారు చెప్పారు, మీడియా పరంగా కూడా కొంత ఎలివేషన్కు రావాల్సినటువంటి అవకాశం ఉంటే మన ఒకటి V3 న్యూస్ ఛానల్ అని మేము లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేస్తాం. 24/7 టోటల్ తెలంగాణ వ్యాప్తంగా మా ఛానల్ ఉన్నది. దాన్ని ఎట్టి బస్సులో కూడా ప్రతి సందర్భంలో కూడా వాడుకోవడం కోసం టీఎఫ్సిసికి అనుబంధంగా ఉంటాం. సో దాన్ని కూడా వాడుకొని మీడియా పరంగా కూడా మనం ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. చాలామంది డైరెక్టర్స్ కానివ్వండి, యంగ్ డైరెక్టర్స్ కానివ్వండి, తెలంగాణలో అసలు పుట్టినీళ్ళు కళలకు తెలంగాణనే.
తప్పుడు సంకేతాలు ఆంధ్ర వాళ్ళతో అన్నటువంటి నేపథ్యం కూడా ఉంది. కాదు, తెలంగాణలో అద్భుతమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. బండి కట్టినటువంటి చరిత్ర ఉన్నది. సో దొరల పాలనని చర్మగీతం పెట్టినటువంటి ఒక నైజాం గడ్డ. ఎలాంటి కూడా ఇబ్బందులు లేకుండా మనం టీఎఫ్సీసీని అనతి కాలంలో మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చే విధంగా రామకృష్ణ గౌడ్ గారికి సదా వెంట ఉంటామని చెప్తూ ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి మరొకసారి టీఎఫ్సీసీకి పర్టికులర్గా మా అన్నకు ఈ చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు సదా మీ సేవలు అని చెప్తూ ఈ అవకాశం కల్పించి మరోసారి అందరి తరఫున నమస్కారం ముగిస్తున్నాను. చిన్న ఫెలిసిటేషన్ ప్రప్రదంగా అధ్యక్షుల వారికి. సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆర్యవైశ్య భవనం సిద్దిపేట నందు ఉదయం శ్రీ వాసవి అమ్మవారి పారాయణం 41వ రోజు మండల పారాయణం ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతరం జిల్లా మహిళా విభాగం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎస్ఎస్సి మరియు ఇంటర్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందించారు. ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ అమరవాది లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి వేలేటి రోజా శర్మ, గౌరవ అతిథులుగా స్థానికులు, రాష్ట్ర కార్యదర్శి శ్రీ గంపా శ్రీనివాస్, జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ ఆయిత రత్నాకర్, సన్మాన గ్రహీత వరంగల్ మేయర్ శ్రీ గుండా ప్రకాష్, రాష్ట్ర కార్యదర్శి కాచం సుష్మా గారు మరియు మహిళా విభాగ ప్రతినిధులు పాల్గొన్నారు. అక్కడ అన్ని ఏర్పాటు, మంచి సస్పెన్షన్ బ్రిడ్జ్, పిల్లలు దొక్కడానికి రోప్ సైక్లింగ్, ఇలా అడ్వెంచర్ స్పోర్ట్స్, మ్యూజిక్, రకరకాల యాక్టివిటీ కూడా మన సిద్దిపేట కమర్షియల్ మీద ఇంకా వేస్తున్నాం. మన సిద్దిపేట కలెక్టరేట్ కడుతున్నాం. మన దుద్దెడ కంటే ముందు అన్ని ఏర్పాటు మా చైర్మన్ సార్ చెప్తే మీకు ఏర్పాటు చేస్తాడు. 300 ఎకరాల్లో ఆక్సిజన్ పార్క్ పెట్టింది. ఆక్సిజన్ పార్క్ అంటే ఏంటిది? కొన్ని చెట్లు మంచి గాలిని ఇస్తాయి. ఏంటి అవి? వేప, రాగి, తులసి ఇలాంటి చెట్లు మంచి గాలిని ఇస్తాయి. మనిషికి ఊపిరితిత్తులకు అవసరమయ్యే ఆక్సిజన్ ఇస్తాయి. అట్లాంటి చెట్లు పెట్టాం అక్కడ. సో మీ నెక్స్ట్ మీటింగ్ ఏడుంటుంది? ఆక్సిజన్ పార్క్ ఉంటుంది. సో మీ మీటింగ్ మీటింగ్ ఎప్పుడు పెట్టుకున్నా కూడా ఒక మనిషిని వస్తాడు, ఒకసారి ఒక గైనకాలజీ డాక్టర్ వస్తాడు, ఒకసారి మహిళా లాయర్ వస్తుంది, ఇంకొకసారి మన క్యాన్సర్ డాక్టర్ వస్తారు. మీకు స్క్రీనింగ్ చేయడం కానీ, మీకు ఆహార అలవాట్లు, ఆరోగ్య అలవాట్లు, మీరు తినే ఆహారం. హైదరాబాద్ బషీర్బాద్ ప్రెస్ క్లబ్ లో సూర్యచంద్ర కల్చరల్ మరియు సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో సేవా భారతి గురు బ్రహ్మ 2019 అవార్డులను ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు డాక్టర్ వేణుగోపాలాచారి, V3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా, లయన్ చిల్లా రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టీచర్ డే జరపడం జరుగుతున్నది. దానికన్నా ముందే ఈరోజు మోహన్ చంద్ర గారు మరి ఒక 10 రోజుల ముందు ఉంటాడు. ఆ సెప్టెంబర్ 5 నాడు అన్ని కార్యక్రమాలు ఉంటాయి కనుక అప్పుడు మరి గుంపులో గోవింద్ అన్నట్టు కాకుండా సెప్టెంబర్ రాకముందే ఈరోజు గురుబ్రహ్మ అవార్డ్స్, అదేవిధంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి, వివిధ రంగాల్లో ఇప్పుడిప్పుడే పేరు చేసుకున్న వాళ్లకు సేవాభారతి అవార్డుల ద్వారా మరింత ప్రోత్సాహాన్ని వాళ్ళకు కలిగించే విధంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ కార్యక్రమం అతిథులు మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు, వక్లాభరం గారు, అదేవిధంగా రవీందర్రావు గారు, ముగ్గురు రాలేదు. మేము ముగ్గురం వచ్చినాం. కొత్త కృష్ణులు, పాత కృష్ణులు అన్నట్టు. ఏదేమన్నప్పటికీ కూడా సేవాభావం చేసే వ్యక్తులు మన సొసైటీలో చాలా అరుదు. ఎందుకంటే ఒక డెడికేషన్ తోటి, ఒక సిన్సియర్ తోటి, ఒక కమిట్మెంట్ తోటి కార్యక్రమాలు నిర్వహించటం. ఈరోజు సూర్యచంద్ర కానీ చాలా సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు మరి వారికి నా తరఫున అభినందన తెలియజేస్తూ, మరి చాలా కార్యక్రమాలు వచ్చే వరకు చాలా కార్యక్రమాలు పూర్తయినాయి. కరాటే వచ్చిన తర్వాత కరాటే కానీ, ఇంకా కోలాటాలు కానీ, మరి ఒక వెరైటీ దిశలో కార్యక్రమాలు నిర్వహణ జరిగింది. విధంగా ఈ కార్యక్రమాలు నేర్పిన గురువారులకు మరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ
మరొకసారి ఎందుకంటే ఈరోజు ఆదివారం మరి కృష్ణాష్టమి కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇంకా మరియు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి పెద్దలు గురువర్యులు మాజీ కేంద్ర మంత్రి వర్యులు సముద్రాల వేణుగోపాల్చారి గారు, అలాగే ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మిత్రులు మోహన్ చంద్ర సూర్యచంద్ర అకాడమీ గారు. చాలా కార్యక్రమాల్లో దాదాపుగా 3 సంవత్సరాల నుండి మోహన్ చంద్ర గారు నన్ను ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసు. అంటే ముందే సెప్టెంబర్ 5 కంటే ముందే తను చాలా ఒక ఫోర్కాస్ట్ ఉంటుంది, విజన్ ఉంటుంది మోహన్ చంద్ర గారికి. దాంట్లో భాగంగానే ఈరోజు సేవాభారతి అవార్డు కావచ్చు, గురుబ్రహ్మ అవార్డు కావచ్చు ఇస్తున్నందుకు అందరి తరఫున, మా తరఫున మరియు V3 న్యూస్ ఛానల్ తరఫున కూడా వారికి శుభాకాంక్షలు తెలుసు. ముఖ్యంగా సమాజంలో చాలా కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణ ఉద్యమం మొదలుకొని ఇప్పటివరకు సామాజిక కార్యక్రమాల్లో మా కాచం ఫౌండేషన్ కానివ్వండి, మా వైశ్య వికాస వేదిక కమ్యూనిటీకి సంబంధించినటువంటి విద్యార్థులకు మేము చేసే ప్రతి కార్యక్రమంలో మాకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి మా గురువర్యులు వేణుగోపాల్చారి గారికి సభాముఖంగా మేము మా వైశ్య వికాస వేదిక తరఫున ధన్యవాదాలు తెలుసు. అలాగే ఇంకొక వేదిక మీద ఇది సమయం సందర్భం కాకపోవచ్చు కానీ ఒక చిన్న రిక్వెస్ట్. గురు పూజోత్సవం సందర్భంగా పోయిన సంవత్సరం 185 మంది మా కమ్యూనిటీలో ఉన్నటువంటి వైశ్యులకు టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 185 మందికి ఒకే డాన్స్ మీద అవార్డులు ఇచ్చినాం. ఈసారి కూడా 2019 గురు పూజోత్సవ అవార్డులని ఈ నెల అంటే సెప్టెంబర్ 15వ తారీఖు రోజు మేము నిర్ణయించడం జరిగింది. దాదాపుగా ఒక పెద్ద ఈవెంట్ తెలంగాణ వ్యాప్తంగా ఒక 500 నుండి 800 మంది టీచర్లని సన్మానం చేసేటువంటి ప్రోగ్రామ్ని మేము భుజస్కంధాలు వేసుకున్నాం. దానికి ముఖ్య అతిథిగా మా గురువర్యులు గారు తప్పకుండా రావాలని ఇప్పుడు వచ్చిన వెంటనే నేను ఇమ్మీడియట్గా వచ్చిన ఇక్కడనే వేదిక ద్వారా రిక్వెస్ట్ చేస్తాను ఒక ఉద్దేశంతో. మేము ప్రతి కార్యక్రమానికి ఏ కార్యక్రమాన్ని పిలిచినా కానీ వేణుగోపాల్చారి గారు మాకు అన్ని విధాలుగా అండ ఉన్నారు. అలాగే గతంలో కూడా మేము ఛానల్ ఓపెనింగ్ అప్పుడు కూడా ఫస్ట్ బయట శుభాకాంక్షలు చెప్పింది మా V3 న్యూస్ కూడా వేణుగోపాల్చారి గారే. ఇదే స్టేజ్ మీద మేము ఆ రోజు తీసుకున్నాం. అంటే ఒక మంచి మనసున్న వ్యక్తితోటి ఏ అవార్డు కానీ ఏ కాంప్లిమెంట్ తీసుకున్నా ఒక మంచిగా ముందుకు పోయే దాంట్లో ఉంటుంది. కాబట్టి ఈరోజు అవార్డు తీసుకున్నటువంటి చిన్నారులందరూ కూడా ఒక గొప్ప మనసున్న వ్యక్తి, సామాజికవేత్త, డాక్టరు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు. అంటే ఇక మనం ఇంతకంటే ఎక్కువ సమయానికి ఉపయోగపడే దాంట్లో ఏది లేదు. అన్నిటికీ గురు బ్రహ్మ, గురు విష్ణు, అలాగే భగవంతుని చూడంగానే ఒక డాక్టర్ని చూస్తాం కాబట్టి తనలో అన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ వేదిక ద్వారా మాకు ఇంకా అత్యంత దగ్గరగా తీసుకొచ్చినటువంటి మా మోహన్ చంద్ర గారు కూడా ధన్యవాదాలు చెప్తూ, ముఖ్యంగా లయనిజంలో మా రాజశేఖర్ గారు అంటే లయనిజం అంటేనే సర్వ్ చేయడం, సేవ చేయడం, దాంట్లో ముందుండేటువంటి మా రాజశేఖర్ గారు కూడా, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి అవార్డు గ్రహీతలు, చిన్నారులందరూ కూడా పేరు పేరున నేను అత్యధికంగా అంటే నేను గురు బ్రహ్మ, గురు విష్ణు అని చెప్తాంటో నేను కూడా ప్రభుత్వ ఉపాధ్యాయునిగా చేసి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తిని. మరి ఒక బీసీ గారు సమక్షంలో ఈ అవార్డు తీసుకోవడం అంటే గర్వకారణం. సరూర్ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర ఆలయంలో కృష్ణాష్టమి పూజలు ఘనంగా నిర్వహించారు. పూజలు చేసి ఉట్టి కార్యక్రమాన్ని కాలనీ వాసులు హాజరై కార్యక్రమాన్ని తిలకించారు. శ్రీ వెంకటేశ్వర కాలనీలో ఉన్నటువంటి దేవాలయంలో ప్రతి కృష్ణాష్టమికి వైభవంగా పూజా కార్యక్రమం జరుగుతుంది. దాని తర్వాత మా రెసిడెంట్స్ అసోసియేషన్ వారు పెద్ద ఎత్తున ఈ యొక్క పుట్టికొట్టే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో చిన్నలు పెద్దలు అందరూ కూడా ఉత్సాహంగా, మహిళలు పురుషులు అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని చాలా సంతోషంగా ఉల్లాసంగా జరుపుకుంటారు. మేము అందరికీ కూడా ఈ యొక్క కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ యొక్క కృష్ణ పరమాత్మని ఆశీస్సుల వలన ప్రజలందరూ సుఖంగా ఉండాలని చెప్పి కోరుతున్నాము. శుభం భూయాత్. పండుగలైనా కానీ పర్వదినాలు మా వెంకటేశ్వర కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి విజయవంతంగా జరగగలవని ఆశిస్తూ, తర్వాత ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి ఉట్ల కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కాలనీ తరఫు నుంచి ట్రెజరర్గా శ్రీనివాసాచారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో బ్రహ్మజ్ఞాన ఆశ్రమంలోని శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. 1,00,000 పుష్పార్చన, 56 రకాల తీపి పదార్థాలతో ప్రత్యేక నైవేద్యం, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉట్టి కొట్టుట, పిల్లలు సాంస్కృతిక కార్యక్రమాలతో కృష్ణాష్టమి వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి.
శ్రీకాకుళం జిల్లా ఎల్లెన్పేట హిరమండలం కొత్తూరు మండలాల్లో వాన రాకతో రైతన్న ఆనందాలు అంబరాన్నంటాయి. ఈ వర్షం అన్నదాతల్లో ఉత్సాహాన్ని నింపింది. వరి నాట్లు వేసి 2 నెలలు అవుతున్నా సరైనటువంటి వర్షం లేకపోవడంతో రైతన్నలు అల్లాడిపోయారు. ఈ వర్షంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండలంలోని రేజింతల్ గ్రామ శివారులో కేంద్ర బృందం సందర్శించింది. కేంద్ర బృందం సభ్యులు కృష్ణకిషోర్, పన్వీర్ సెల్వం, డిప్యూటీ ఈఈ ఉదయభాస్కర్లు మండలంలోని పలు కుంటలను, చెక్ డ్యాంలను, హద్నూర్ చెరువును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ శ్రీనివాస్, ఎంపీడీఓ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సామాజిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేసే తెలంగాణ ములుగు ఎమ్మెల్యే సీతక్క తాజాగా కబడ్డీ ఆడారు. ములుగు మండలం జాకారంలోని బాలికల మినీ గురుకుల పాఠశాలలో ఎంటర్టైన్మెంట్ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులతో కలిసి సరదాగా కబడ్డీ ఆడి వారిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టుదలతో విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలని ఆకాంక్షించారు. చదువుతో పాటు ఆటల్లో కూడా రాణించాలని అన్నారు. ఇక ఎమ్మెల్యే కబడ్డీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు ములుగులో జరిగిన పండుగలో సీతక్క ఆడుతూ విజిల్ వేసి సందడి చేశారు. రైడ్ హైరింగ్ సర్వీసులోకి మరో కొత్త యాప్ ఆధారిత సంస్థ టోరా క్యాబ్స్ నగరంలోకి ప్రవేశించింది. క్యాబ్ సర్వీసులు సంస్థలు ఓలా, ఉబేర్తో విసిగిపోయిన హైదరాబాద్ వాసులకు శుభవార్తను అందిస్తూ టోరా క్యాబ్స్ తెలంగాణ రాజధానిలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ టోలా క్యాబ్ ఆగస్టు 26వ తారీఖు నుంచి సుమారు 10,000 క్యాబ్లతో కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. With the subscription base, there is no commission we are charging from the driver community. Now, so far we have 10,000 plus drivers who have trusted. We call them as our captains, driver captains. All right. So from tomorrow onwards, we are launching the services in Hyderabad, and eventually we are going to launch in Pan India. So tomorrow onwards, Hyderabad commuters no need to pay the surge as far as in Tора cabs. All right. And moreover, the driver, the transactions which we are doing between the driver and the passenger, right? We are confined to our technology only. Our technology as a service we are giving the driver as well as the passenger. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెగా జాబ్ కనెక్ట్ క్యాంపును నిర్వహించిన నార్త్ జోన్ పోలీసులు. ఉద్యోగ మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్న పోలీస్ అధికారులు. ఘనంగా గంగపుత్రుల తెప్పోత్సవం, హాజరైన రాజకీయ ప్రముఖులు.
ప్రభుత్వ ఔషధాలతో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రం జాతీయ రహదారి. మందులు లేవంటూ ప్రైవేట్ మెడికల్లో తీసుకోమని చిట్టీల మీద రాసిస్తున్న వైనం. పరుగులు పెట్టించిన ఓ చిన్నారి ఘనకార్యం. అగ్నిమాపక సిబ్బంది రావడంతో తెరపడిన ఉత్కంఠం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.